నమస్తే, నేను మీ శ్రవంతి. చూస్తున్నారు బలగం టీవీ. కరీంనగర్లో పిఎంజే జ్యువెలరీ షాప్ లో భారీ దోపిడీ జరిగింది. 48 గంటలు గడుస్తున్నా కూడా దొంగల ఆచూకైతే దొరకడం లేదు. దాదాపుగా 100 మంది పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఒక్కసారి మనం ఆ వార్త కూడా చూద్దాం. కరీంనగర్ లో భారీ దోపిడీ. 48 గంటలు గడుస్తున్నా కూడా అంతు చిక్కని దొంగలు. కరీంనగర్ నగరం నడి ఒడ్డున జరిగిన భారీ జ్యువెలరీ దోపిడీ కేసులో మిస్టర్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఘోరం జరిగి 48 గంటలు గడుస్తున్నా నిందితుల ఆచూకీ మాత్రం దొరకడం లేదు. దాదాపుగా 100 మంది పోలీసులు 16 బృందాలు గాలిస్తున్నా దొంగలు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. అంటే దొంగలు పోలీసులకు సవాల్ విసురుతున్నారండి. 16 బృందాలు అయితే దొంగల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. మరి ఈ కేసులో దొరికిన ఆ కీలక ఆధారం ఏంటి? అసలు దొంగలు ఎటు వెళ్లారు? పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాము. ఆదివారం ఉదయం కరీంనగర్లోని పిఎంజే జ్యువెలరీ షాపుల్లో 5 దుండగులు సినిమా స్టైల్లో విరుచుకుపడ్డారు. సిబ్బందిని తుపాకులతో బెదిరించి కళ్ళు మూసి తెరిచేలోపు సుమారు 2 కోట్ల విలువైన ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ సాహసోపేత దోపిడితో ఒక్కసారిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉలిక్కి పడింది. తుపాకులతో అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా బెదిరించి కళ్ళు మూసి తెరిచేలోపు 2 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. పోలీసుల తనిఖీలో ఘటనా స్థలంలో నిందితులు వదిలి వెళ్లిన ఒక బ్యాగు లభ్యమైంది. దానిపై ఐ లవ్ నందూర్బార్ అని రాసి ఉండటం ఇప్పుడు కేసులో కీలక మలుపుగా మారింది. నిందితులు అక్కడ వదిలి వెళ్లిన ఒక బ్యాగ్ అయితే పోలీసులకు లభ్యమైందట. దానిపైన నందూర్బార్ అని చెప్పి రాసి ఉందట. ఇప్పుడు అదే పోలీసులకు ఒక కీలక ఆధారంగా దొరికిందని చెప్పేసి అంటున్నారు. కీలక మలుపుగా మారింది అంటూ పోలీసులు చెప్పడం అయితే జరిగిందండి. ఆ బ్యాగ్ మహారాష్ట్రలోని నందూర్బార్ ప్రాంతానికి చెందినదిగా పోలీసులు అయితే గుర్తించారు. దీంతో నిందితులు అంతర్రాష్ట్ర మూటాకు చెందిన వారుగా దోపిడీ తర్వాత మహారాష్ట్ర సరిహద్దుల వైపు పారిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్లు, సెల్ టవర్ సిగ్నల్స్ ఆధారంగా కూడా దొంగలను పట్టుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల పోలీసులతో కూడా సమన్వయం చేసుకుంటూ గాలింపు ముమ్మరం చేశారు. అంటే పొరుగు రాష్ట్రాల పోలీసులతో కూడా అంటే మాట్లాడారు. సో వాళ్ళని సపోర్ట్ గా తీసుకొని కూడా దొంగలను పట్టుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు కరీంనగర్ పోలీస్ వాళ్ళు. ముఖ్యంగా ఈ కరీంనగర్ పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక సవాల్గా తీసుకొని ఆ దొంగలను పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. 100 మంది పోలీసులు 16 బృందాలు కలిసి అంతర్రాష్ట్ర మూటాలను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారండి. పిఎంజే జ్యువెలరీ షాప్ లో 5 సిబ్బంది పైన కాల్పులు జరిపారు ఈ దుండగులు. సో ప్రజెంట్ వారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. పోలీసులు ముఖ్యంగా ఈ కేసును ఒక సవాల్గా తీసుకొని గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. 48 గంటలు గడుస్తున్నా కూడా దొంగల ఆచూకీ అయితే దొరకడం లేదు. ఇది ఒక సవాల్ అని చెప్పి చెప్పొచ్చు. ఎప్పుడు దొరుకుతారని చెప్పేసి కూడా మన కరీంనగర్ జిల్లా అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా కూడా వెయిట్ చేస్తున్నారు. అసలు దొంగలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఎందుకు పిఎంజే జ్యువెలరీ షాప్ లోనే చొరబడి బంగారం చోరీ చేశారని చెప్పేసి కూడా చాలా అనుమానిస్తున్నారు. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే పోలీస్ వాళ్ళు కూడా ప్రైజ్ మనీ కూడా పెట్టడం అయితే జరిగింది. వాళ్ళను అంటే పట్టించిన వాళ్ళకి ₹1,00,000 ప్రైజ్ మనీ చెప్పేసి అనౌన్స్ కూడా మనం చేశారు. వాళ్ళ ఫోటోస్ కూడా నేను ఇక్కడ చూపిస్తాను. ఎవరికైనా కనిపించినా కూడా పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందిస్తే గనక మన వివరాలు కూడా గోప్యంగా ఉంచుతారు. సో ఒక్కసారి అక్కడ మనం సీసీటీవీ విజువల్స్ కూడా చూద్దాం. అంటే పిఎంజే జ్యువెలరీ షాప్ లో ఏ విధంగా షాప్ లోకి చొరబడి 5 సిబ్బందిపై కాల్పులు జరిపారు, అక్కడ అసలు వాళ్ళు ఎలా ప్రవర్తించారు, అసలు ఏం జరిగింది అనేది కూడా మనం ఒకసారి సీసీటీవీ విజువల్స్ కూడా మనం చూద్దాం. పోలీస్ వాళ్ళు కూడా ఒక పోస్టర్ అయితే రివీల్ చేశారు. ఇందులో ఏముంది అంటే ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తులు కరీంనగర్ లోని ఓ బంగారు దుకాణంలో దోపిడీకి పాల్పడ్డారు. వారి గురించి ఎవరికైనా సమాచారం తెలిసినచో వెంటనే పోలీసులకు తెలియజేయాలి. సమాచారం అందించిన వారికి 1 lakh బహుమతిగా ఇవ్వబడును అని చెప్పేసి తెలియజేశారు.
సో ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి, లేదంటే ఇక్కడ ఉన్న 100 నెంబర్ కి కాల్ చేసినా కూడా ఇన్ఫర్మేషన్ అయితే వెళ్తది. ఈ విషయాన్ని కూడా గోప్యంగా ఉంచుతామని చెప్పేసి, అంటే ఎవరి పేర్లు కూడా మెన్షన్ చేయకుండా గోప్యంగా ఉంచుతామని చెప్పేసి కూడా పోలీస్ వాళ్ళు తెలియజేయడం అయితే జరిగింది. సో 100కు కానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ కి కాల్ చేసినా కూడా మన విషయాలు గోప్యంగా ఉంచుతాయి. మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఈ రోజు ఇక్కడ జ్యువెలరీ షాప్ లోనే దొంగతనం జరిగింది, రేపు ఇంకెక్కడైనా దొంగతనం కూడా జరిగే అవకాశం ఉంది. దొంగలు ఎక్కడైనా కనిపించినచ్చో పోలీసుల వాళ్ళకు వెంటనే ఇన్ఫర్మేషన్ అందించండి. సో చూస్తూనే ఉండండి బలగం టీవీ. నేను శ్రవణ్.